ఓం శ్రీ భూతనాథ సదానంద స్వామి శరణమయ్యప్ప. మనతో పాటు ఇంకో కొంతమంది గురుస్వాములు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి అసలు. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాబు శాస్త్రే తుల్యం నమో నమః. స్వామి శరణమయ్యప్ప. నేను హైదరాబాద్ వచ్చి 45 years అయింది సార్. నేను 47 years కి శబరిమల పోతున్నా. 1965లో పోయినా ఫస్ట్. తర్వాత అప్పుడు అడవి అన్ని చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు స్వామి. స్వామి శరణం. అంటే స్వామి నేను ఒకటి చెప్తానండి, మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే స్వాములు చాలా నిష్టగా ఉంటారు పూజలు చేయడం. నేను చెప్పేది ఒక 2 నిమిషాలు వినండి. చాలా నిష్టగా ఉంటారు పూజలు చేయడం. కేరళలో కొంచెం డిఫరెంట్ గా ఉంటారు స్వాములు, అది నేను కూడా విన్నాను. అది ఎంతవరకు మీకు ఎంతవరకు తెలుసు అంతే చెప్పండి నాకు. చెప్పండి. కేరళ విధంగా వేరే తాంత్రిక విధంగా చేస్తారు స్వామి. నాకు తాంత్రికం వచ్చు, మంత్రాలు వచ్చు, అన్ని వచ్చు. అవన్నీ చేస్తాను స్వామి. ఎంతమంది స్వాములు వచ్చినా కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు కాబట్టి స్వామివారు చాలా పవర్ఫుల్. అంతే. మనం ఏ దేవుడైనా సరే పవర్ఫుల్, కానీ స్వామివారు మణికంఠ స్వామి అంటే అయ్యప్ప స్వామి. ఈ ప్రతి సంవత్సరం స్వాములు కూడా పెరుగుతూనే ఉంటారు స్వాములు. కాబట్టి స్వామికి జరుగుతున్నాయి కదా. ఇందాక మన గురుస్వామి చెప్పినట్టు, ఈ గురుస్వామి చెప్పినట్టు మీతో ఒకసారి చెప్పండి, వివరంగా చెప్పండి. ఆయన మాట్లాడారు కదా, మీరు ఒకసారి అటు జరిగి ఆ స్వామితో పాటు మీరు కూడా ఒకసారి చెప్పండి అసలు ఏంటి ఆయన చెప్పినట్టుగా. ఆయన చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి స్వామి గురించి పవర్ఫుల్ అంటే ఎంత, స్వామివారు ఏంటనో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. స్వామి శరణం. స్వామి అయ్యప్ప స్వామి మణికంఠుడు స్వామి. ఆయన 14 సంవత్సరాల స్వామి. ఆయన అక్కడే స్థిరపడిపోయాడు కాబట్టి ఆయన ఏం చేస్తుంటే మన మధ్యలో తిరుగుతుంటాడు స్వామి. మన మధ్యలో తిరుగుతుంటాడు, మనతోనే ఆడుకుంటాడు, మనతోనే తీస్తుంటాడు. స్వామి కూడా ఒక సన్నిధానంలో ఒక 10 మంది స్వాములు ఉన్నారు అనుకోండి స్వామి. స్వాములు బట్టలు ఆరబెట్టుకుంటుంటారు. ఆ దండ మించి బట్టలు, ఈ దండ మీద, ఈ దండ మించి బట్టలు, ఆ దండ మీదకి వెళ్తాయి. ఎంతో చేస్తుంటాడు, నవ్వుకుంటాడు. బాలమణికంటాడు కదా, బాగా తీసుకొని కొట్టుకున్నారు. ఆ విధంగా స్వామి మనలోనే తిరుగుతుంటాడు స్వామి. మన దగ్గరే ఉంటాడు స్వామి. పిలిస్తే దైవం స్వామి. నువ్వు నీకు వచ్చిన బాధ స్వామిని తెలుసు, స్వామి శరణమయ్యప్ప అని కళ్ళట్లా తెరిచి చూసి కళ్ళు ముయ్యదు స్వామి దగ్గర. స్వామి నాకు ఈ బాధ ఉన్నది, నువ్వు తీర్చు స్వామి, నువ్వు తీర్చు స్వామి అంటే కంపల్సరీగా మీ బాధ తీరుతుంది స్వామి, నీ కోరిక తీరుతుంది స్వామి. చాలా చాలా శక్తివంతమైన స్వామి అయ్యప్ప స్వామి. స్వయం నాకు తెలుసు స్వామి. నాకు చాలా అనుభవం ఉన్నది. నా ఉన్న బాధలు కూడా స్వామి నన్ను చాలా కడతీర్చారు స్వామి. మా చెల్లెలు పెళ్లి విషయంలో కానివ్వండి, నా ఉద్యోగం విషయంలో కానివ్వండి, అంతా స్వామి గారి దయ స్వామి. నేను చాలా నమ్ముతాను స్వామి. 23 సంవత్సరాల నుంచి నేను కఠినమైన దీక్ష చేస్తాను స్వామి. కఠినమైన దీక్ష. 2 పూటలు పండ్లే తింటాను స్వామి. భోజనం కూడా చెయ్యను స్వామి. ఓన్లీ పండ్లు తింటాను. చాలా కఠినంగా దీక్ష చేస్తాను. చాలా కఠినంగా ఉంటాను. మా స్వామి వారు అంటే మా నిజంగా స్వామి మా కులదైవం స్వామి. మా తల్లిదండ్రి లాంటి వాడు స్వామి. మా అన్న లాంటి వాడు స్వామి. మా చెల్లె లాంటి వాడు స్వామి. స్వామి ఏ శరణమప్ప. ఆయన నిజంగా స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి మీరు ఒక కొత్త విషయం చెప్పారు, ఇలాగా గొడవలు పెడుతుంటారు స్వామి అది. ఎందుకంటే ఆయన బాలస్వామి, చిన్న స్వామి, ఆడుకోవాలి కదా స్వామి. ఆయన ఆడుకోవాలి. ప్రతి సంవత్సరం కన్ని స్వాములు వస్తుంటారు కాబట్టి వాళ్ళ అమ్మగారు అంటే అయ్యప్ప స్వామి వాళ్ళ అమ్మగారు తలనొప్పని ఇలాగ చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎంతసేపు చెప్పినా కూడా తనివి తీరని అయ్యప్ప స్వామి. ఇంకేదైనా కొత్త విషయం ఒకటి చెప్పండి. చాలా బాగుంది. ఇందా మీరు చెప్పిన విషయం చాలా బాగుంది స్వామి. ఎందుకంటే ఆయన బాలమణికంఠుడు. ఆయన మన దగ్గరికి పంపించడానికి మన భూలోకంలో చాలా పాపాలు పెరిగిపోయినాయి స్వామి. పాపాలు పెరిగిపోయినాయి, అన్ని దోపిడీలు పెరిగిపోయినాయి. ఈ మానవుల్ని సక్రమైన మార్గంలో ఎట్లా పెట్టాలి అని దేవతలు అనుకున్న టైంలో ఈ అయ్యప్ప స్వామిని కిందకి పంపించారు. ఈ వాళ్ళ అమ్మగారికి కూడా తలనొప్పి కూడా ఒక కల్పితం స్వామి. కల్పితం అంటే ఇది ఇట్లా చేస్తేనే స్వామి ఇక్కడికి వస్తాడు. ఆయన జన్మ రహస్యం అదే స్వామి. జన్మ రహస్యం. ఆయన భూలోకానికి రావడానికి కారణము ఆయన దొరకడము, మన పంబాని తీరాన్ని దొరకడము, ఆ పందల రాజు పెంచుకోవడము, వాళ్ళ అమ్మగారికి తలనొప్పి రావడము, ఇదంతా మొత్తము దేవతల ఒక ఏమంటారంటే దాన్ని మన మానవుల కోసం, ఈ మానవులు ఈ బాధలో కొట్టుకుపోతున్న మానవులను ఎట్లా కాపాడాలని ఆ దేవతలు ఆలోచించి ఆ మణికంఠుని ఈ భూలోకంలో పంపించారు స్వామి. అట్లాంటి మణికంఠుడు మనకొచ్చి ఇంత నిజంగా స్వామి ఏ శరణమయ్యప్ప. ఎవరికి ఎన్ని కష్టాలున్నా సరే ఆయనే కడతీరుస్తారు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. అయితే ఇంకోటి స్వామి, ఇది వరకు స్వామి మాల వేసుకోవడం అంటే సినిమాలు కూడా తీసేవారు. ఒక శరతబాబు అంటేనే స్వామి అయ్యప్ప ఎలా ఉంటారో శరతబాబు చాలా బాగా చేసేవారు. ఇప్పుడు ఆయన స్వామి శర్మ కానీ ఇప్పుడు అలాంటి పాత్ర ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? తీస్తే జనాలు తప్పకుండా ఖచ్చితంగా స్వామి అయ్యప్ప సినిమాలు చూస్తారు. అలాంటి రావాలని ఏమన్నా భక్తులు కోరుకుంటున్నారు? తప్పకుండా సినిమాలు రావాలి స్వామి. ఎవరు చేసినా బాగుంటుంది స్వామి. శరత్ బాబు గారు చేసినా బాగుంటుంది. మన ఈయన పేరు
నాగార్జున గారు చేసినా బాగుంటుంది, ఎవరు చేసినా బాగుంటుంది స్వామి. స్వామి శరణం. అట్లాంటి సినిమాలు రావాలి స్వామి. మన కోసం మనదేంటి, మన హిందూ అంటే ఏంటి, మన దేవుళ్ళు అంటే ఏంటి, వీళ్ళ పవర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది. ఈ భూమే మన చాలా పవర్ఫుల్ భూమి స్వామి. ఏ అమెరికాలో ఉండవు స్వామి ఇట్లాంటి గుళ్ళు, ఎక్కడా ఉండవు స్వామి. మన భారతదేశంలో ఉంటుంది స్వామి. మన భారత భూమి అంత పవర్ఫుల్ స్వామి. మనకే ఉంటుంది స్వామి, అది ఎక్కడో ఉండదు స్వామి. మనది హిందూ ధర్మం, మన ధర్మంలో ఉంటుంది, అది మన మట్టిలోనే ఉంటుంది. మళ్ళీ పక్క దేశాలకు వెళ్తే ఉండదు స్వామి, ఆ పవర్ ఉండదు, ఈ భక్తి ఉండదు, ఏముండదు స్వామి. స్వామి ఏ శరణం. ఈ పుణ్య భూమి మీద పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను స్వామి. స్వామి ఏ శరణం. అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నా చిన్నప్పుడు కూడా నేను కూడా భవానీ మాల వేసుకున్నా. భవానీ మాల కూడా చాలా పవర్ఫుల్, స్వామి ఇంకా పవర్ఫుల్. ఇలా దేవుడికి ఒక్కొక్కరికి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాలే రావట్లేదు, ఏది అయ్యప్ప స్వామి కానీ భవానీ మాల సినిమాలు కానీ. మీరు కూడా చాలా మంచి విషయం చెప్పారు. కాబట్టి ఇలాగే మనం అనుకుందాం, స్వామి అయ్యప్ప, అమ్మవారు, ఇలా మనం ప్రతి సినిమా రావాలని. అంటే ఎన్నో సినిమాలు కాలాన్ని బట్టి మారిపోతున్నాయి, కానీ దేవుడు మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా సరే. కాబట్టి స్వామి అయ్యప్ప సినిమాలు రావాలి, అందరి దేవుడి సినిమాలు రావాలి. సాయిబాబా సినిమాలు కూడా చాలా మనం చూసాం. బుక్కులు స్వామి, నేను చెప్తా, బుక్కులు చదివితే మనకి ఏం తెలియదు స్వామి. ఇప్పుడు పిల్లలు కూడా బుక్స్ చదివితే బుక్స్ లో వాళ్ళు ఇష్టపడరు స్వామి. ఏదైనా టీవీలో వస్తేనే, ఒక దృశ్య రూపంలో వస్తేనే దాన్ని ఇంట్రెస్ట్ గా చూస్తారు. దాని నుంచి మనం బాగా తెలుసుకోగలుగుతాం. చదవడం కంటే చూస్తే చాలా మంచి జ్ఞానం కూడా వస్తుంది. అరే పలానా ఇట్లా జరిగిందా, పలానా ఇట్లానా, మన దేవుళ్ళు ఇట్లానా, అయ్యప్ప స్వామి ఇట్లానా, లక్ష్మీదేవి ఇట్లానా, చాలా మంది తెలియదు స్వామి. మా పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకి తెలియదు స్వామి. వాళ్ళకి ఏం తెలియదు స్వామి. అంటే మనం చెప్పలేము, మనకి టైం లేదు, వాళ్ళకి టైం లేదు. ఈ రకంగా సినిమా రూపంలో వస్తాయని సరే వాళ్ళు కొంచెం జ్ఞానం పెరుగుతుంది. మన హిందూ ధర్మం కొన్ని రోజులు కాపాడుకునే వాళ్ళు అవుతారు సార్. అలాగే ఇలా పూజ జరిగింది. ఒక్క వారం దాకా ప్రతి ఒక్క మణికంఠలు గాని, ఏ స్వామి అయినా గాని, స్వామి అయ్యప్ప ఇంటికాడ పాడుకుంటూనే ఉంటారు. ఒక వారం దాకా నోట్లకెళ్ళి ఆ చెవులకి పోదు, ఆ రాగం అనేది పోదు. ప్రతి ఒక్కరు మనసులో ఇది పూజ బాగా జరిగింది, అలా స్వాములు బాగా చేశారు, అదే జ్ఞానంతో ఉంటారు. అదే మన హిందూ సాంప్రదాయం. అదే స్వామి, మనం చూసాం కదా, స్వాములు ఇలాగా ఏ దేవుడైనా సరే పెరుగుతూ ఉండాలి. స్వామి ఏ శరణమయ్యప్ప అంటున్నారు. మరికొంతమంది కొంతమంది కూడా స్వామి మాల్లో ఆడ దగ్గర కూడా వెళ్ళి మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. చూస్తుండండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. స్వామి ఏ శరణమయ్యప్ప.